నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. బెంగళూరులోని రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే అసలు ఈ రేవ్ పార్టీలో ఇంత సంచలనంగా మారడానికి కారణాలు ఏంటి? ఈ విషయాల గురించి మాట్లాడడానికి మాజీ జిల్లా న్యాయమూర్తి అలాగే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు ప్రముఖ అడ్వకేట్ నేరెళ్ళ మలయాద్రి గారు ఉన్నారు. తన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. ఈ రేవ్ పార్టీ అనేది 2 రోజులుగా చాలా సంచలనంగా మారింది. మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పటి నుంచి ఇలాంటివి నడుస్తున్నాయి. బట్ ఇది ఇంతగా సంచలనం అవడానికి, ఇంత హైలైట్ అవడానికి అసలు రీజన్ ఏమంటారు? దీని టైటిలే సన్సెట్ టు సన్ రైజ్. ఆ సన్సెట్ టు సన్ రైజ్ అనే టైటిల్ ఉండటం వల్ల కన్నడ తెలుగు నటీమణులు, బుల్లితెర నటులు, లేకపోతే నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు పుట్టినరోజు సందర్భంగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తే ఇప్పుడు అందరూ కూడా ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్ దీని మీద ఉన్నారు, కాక మీద. కొంత అందరూ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందా రిజల్ట్ అని. కొంత రిలీఫ్ కావాలి, ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి. ఇది చాలా చిన్న విషయం యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే బర్త్డే పార్టీలు జరుగుతూ ఉంటాయి, అక్కడ రైడ్ చేయటం. ఆ రైడ్ ఎందుకు చేశారంటే మ్యూజిక్, సౌండ్ చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ జరిగి పబ్లిక్ అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అదే లేకపోతే ఇది లేదు. ఓకే. సో ఒక టైమింగ్ ఉంటుంది. ఆ సౌండ్ కూడా ప్రాబబుల్గా డిస్టర్బెన్స్ లేని సౌండ్ ఉండాలి. ఈ 2 వైలేట్ అయింది. సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఎన్విరాన్మెంట్ రైట్ టు ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ సరిలేదండి అని దానివల్ల నా రైట్ ఎఫెక్ట్ అయిందని ఎవరన్నా వెళ్తే సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు ఏమనంటే అది ఫండమెంటల్ రైటు, గవర్నమెంట్ మీద ఆ బాధ్యత ఉంది. ఆ అంటే ఎన్విరాన్మెంట్లో వాటర్ పొల్యూషన్ ఉండొచ్చు, సౌండ్ పొల్యూషన్ ఉండొచ్చు. ఇక్కడ సౌండ్ పొల్యూషను ప్లస్ మాదక ద్రవ్యాల పొల్యూషన్ కూడా ఉంది. ఓకే. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ సుమారు 45 గ్రాముల MDMA మాత్రలు, కొకైను తదితర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 18 లగ్జరీ కార్లు అంట. తర్వాత 101 మంది హాజరు కాగా అందులో 30 మంది మహిళలు ఉన్నారు. కానీ FIR ప్రకారం 150 మంది చెప్తున్నారు. దాంట్లో మళ్ళా బర్త్డే చేసుకునే అబ్బాయి వాసు అనే అతను ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ హైదరాబాద్. అతను మరి ఆ పర్టికులర్ ప్లేస్లో అంటే ఫామ్ హౌస్లో అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ గోపాల్ రెడ్డి గారు ఎవరు? ఆ గోపాల్ రెడ్డి గారి యొక్క ఆ ఫామ్ హౌస్ మీద గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా కూలంకుషంగా పరిశోధన చేయాలి. దీంట్లో మళ్ళీ కొంతమంది నటీమణులు, నటులు ఉన్నట్టుగా వచ్చింది. కాబట్టి న్యాచురల్గా సెలబ్రిటీలు ఉన్నప్పుడు, ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ గురించి పూర్తి సమాచారం, అందులో నెగటివ్ తెలుసుకోవడంలో ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే కారణం దీని యొక్క ముఖ్య ఇది. ఓకే. బట్ అంటే దీంట్లో హేమ గారు ఉన్నారని చెప్పి బెంగళూరు కమిషనర్ చెప్పేశారు. చెప్పిన తర్వాత కూడా నేను లేను అక్కడ అని చెప్పి తను ఒక వీడియో అనేది మామూలుగా సోషల్ మీడియాలో వేసింది. బట్ ఇలాంటి కేసుని ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఒక పోలీస్ చెప్పిన తర్వాత కూడా తను ఇలా బహిరంగంగా చెప్పడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో అది రియలా కాదా అనేది చూడాలి. ఎందుకంటే ఆ ఏదైతే డ్రెస్ ఆమె వేసుకొని ఉందో అదే డ్రెస్సులో ఉన్న ఫోటోని వీళ్ళు కూడా రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు పోలీస్ వాళ్ళు. అట్లనే నోటీస్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. అంటే 5 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళందరినీ వాళ్ళ బ్లడ్ టెస్టులు తీసుకొని, అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మళ్ళీ మేము పిలిచినప్పుడు మీరు రావాలి అని చెప్పి వాళ్ళని పంపించేసినట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టలేదు, పెడ్లర్స్ని పెట్టారు, ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్న ఆర్గనైజర్ని పెట్టారు, నెక్స్ట్ ఫామ్ హౌస్ ఓనర్ని పెట్టారు. సో 5 మందిని పెట్టారు. ఇక ఎవరైతే ఈ కొకైన్ యూజ్ చేశారో పెడ్లర్స్ కాకుండా, అంటే కమర్షియల్గా కాకుండా సెల్ఫ్ యూజ్కి, వాళ్ళ మీద కేసు పెట్టేటప్పుడు నిజంగా వాళ్ళు కన్జ్యూమ్ చేశారా లేదా? చాలామంది రేవ్ పార్టీలకు వెళ్తుంటారు, అక్కడ ఈ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు,
ఇప్పుడు లేడీ ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళినంత మాత్రాన అదేదో నేరం చేసినట్టు కాదు కదా. బర్త్డే పార్టీస్కి వెళ్తుంటారు. డిస్టర్బెన్స్ ఆఫ్ సౌండ్ సిస్టము అదొకటే ఉంటే ఇంత పెద్ద విషయం కాదు. అక్కడ ఇందాక చెప్పిన మత్తు పదార్థాలన్నీ దొరికినాయి కాబట్టి అవి ఎవరు తీసుకొచ్చారు, ఏ దేశం నుంచి వచ్చినాయి, అక్కడ ఎందుకు రేవ్ పార్టీ జరిగింది, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ కూడా పరిశోధనలో ఉన్నాయి, బయటికి రావాల్సిన విషయాలు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒకవేళ ఇలాంటివి అంటే నార్మల్ పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు అలాగే మన ఆంధ్ర వాళ్ళు ఇలా చాలా మంది అందరూ కలిసి బెంగళూరులోనే వెళ్ళి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు ఒక పాయింట్ వస్తుంది. అంటే కొత్తగా ఇక్కడ వచ్చిన ప్రభుత్వం మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదాన్ని మోపినట్టు ఇక్కడ రేవ్ పార్టీలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళందరికీ సీరియస్ వార్నింగ్ వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందో కర్ణాటకలో కూడా అదే పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ ఏంటి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం కాదు. కానీ ఎక్కడ ఎవరికి కన్వీనియన్స్ ఉంది, ఎక్కువ మంది అక్కడి నుంచి పార్టీకి అటెండ్ అవుతున్నారు అనుకోండి, మిగతా వాళ్ళని ఇక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకెళ్తారు. లేకపోతే అట్లా ఒక అరేంజ్మెంట్ చేసుకుంటారు కదా బర్త్డే పార్టీ అని. బర్త్డే పార్టీ చేసుకోవడం తప్పు కాదు, లేకపోతే మందు అపరిమితంగా తాగడం తప్పు కాదు. ఇక్కడ తప్పంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే డిస్టర్బెన్స్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్, టైం లేకుండా పక్కన వాళ్ళకి ఇబ్బంది అనేది చూసుకోకుండా చేయటం ఒకటి, మాదక ద్రవ్యాలని పొజెస్ చేయటం కమర్షియల్ పర్పసెస్, నెక్స్ట్ యూజ్ చేయటం సెల్ఫ్ యూజ్కి. ఇప్పుడు మన దేశంలో అయితే యూజ్ ఆఫ్ ఈ డ్రగ్స్ అనేది చాలా అధికమైన నేరం, చాలా ప్రమాదకరమైన నేరం. అంటే కమర్షియల్ క్వాంటిటీ అయితే బెయిల్ కూడా రాదు. అదే కొన్ని దేశాల్లో అలా లేదు. ఇప్పుడు యుఎస్లో మీరు పార్టీస్కి కొంత లిమిటెడ్గా ఇవన్నీ కొనుక్కోవచ్చు, లైక్ కాల్గేట్ పేస్ట్ లాగా. సో మనం దాన్ని అనుకరిస్తున్నాం కదా, వేరే దేశాల పాశ్చాత్య దేశాల యొక్క అనుకరణలో మనం ఉన్నాం కాబట్టి ఇలా పార్టీలు చేసుకోవటం, లేకపోతే ఇక్కడ మత్తు పదార్థాలు సేవించడం అనేది కూడా కొంత సాంప్రదాయంలాగా అనుకుంటున్నారు. మన సంస్కృతి రీత్యా సాంప్రదాయ రీత్యా బట్టలు వేసుకునే విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క నడవడికి కానీ, ముఖ్యంగా స్త్రీలకి సినీ స్పీడ్లో ఉన్నంత మాత్రాన ప్రతి వాళ్ళు ఇలానే ఉంటారు, అనుకరించే వాళ్ళు ఉంటారని అనుకోవడానికి లేదు. సినీ ఫీల్డ్లో కూడా చాలా మంచి వాళ్ళు, చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అంటే ఈ కేసు అని కాదు, జనరల్గా కూడా ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం నేను చేయలేదు అని చెప్పేదానికి, లేదా ఆ పరిస్థితుల్లో నేను లేను అని చెప్పేదానికి ఒక ప్లీ తీసుకుంటారు. అక్కడ లేను, నేను వేరేది ఇక్కడ ఉన్నానని, దాన్ని ప్లీ ఆఫ్ అలిబే అంటాం. జనరల్గా ఏ అడ్వకేట్ కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను ఆ నేరం జరిగేటప్పుడు వేరే ప్లేస్లో ఉన్నానని చెప్పడు. అలా చెప్పమని చెప్పి సజెషన్ కూడా ఇవ్వడు. ఎందుకంటే ప్లీ ఆఫ్ అలిబే అనేది డేంజరస్ ప్లీ. ఒక్కసారి నేను ఆ నేరం జరిగేటప్పుడు మా ఇంట్లోనో మా దొడ్లోనో లేకపోతే మా గార్డెన్లో నేను చిల్ అవుతున్నాను అని ఈ పర్టికులర్ కేసులో చెప్పారు. అలా చెప్పినప్పుడు అక్కడ ఉన్నాను అని ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఒకసారి అది కనుక ఫెయిల్ అయితే ఇక్కడ ఉన్నాననే డౌట్ ప్రూవ్ అయిపోయినట్టే. నేను స్పెసిఫిక్గా నేను పలానా దగ్గర ఉన్నానని నువ్వు ఆ ప్లీ తీసుకున్నప్పుడు నువ్వు ప్రూవ్ చేయాలి అది. ఇక్కడ ఏం జరిగింది, నోటీస్ ఇచ్చారు, సంతకాలు తీసుకొని ఉంటారు నోటీస్ ఇచ్చినప్పుడు, లేదా ఒక వీడియో తీసుకుంటారు. ఇవన్నీ కూడా కాలక్రమేణా బయటకు వస్తాయి. మరి అలా ఎవరు సజెషన్ ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు, ఎందుకు అలా వచ్చిందో మనకు తెలియదు. బట్ జనరల్లీ స్పీకింగ్ కేవలం బర్త్డే పార్టీకి వెళ్ళారు, అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళేదో నేరస్తుల్లాగా ఈ మీడియా ట్రైల్, మీడియాలో బుకాలుగా రాత్రుల పూట కూడా దీని గురించి చర్చలు టీవీల్లో అన్నీ రావటం, లేకపోతే పేపర్స్లో రావటము. సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే నెగటివ్ అనేది చాలా ఈజీగా రోల్ అవుతుంది. అంతకుముందు గతంలో కూడా వేరే బ్యాంకాక్లో ఒక ఇష్యూ జరిగింది, ఇక్కడ వాళ్ళని అక్కడ పట్టుకున్నారు. అది 4 రోజులు 5 రోజులు నడిచింది. తర్వాత ఏమైంది ఎవరు పట్టించుకోరు. ఈ యొక్క పర్టికులర్ ఈ యాక్టివిటీ, నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించిన యాక్టివిటీ, పర్టికులర్లీ పెడలర్స్ అంటే విశాఖపట్నంలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదొక బతుకు తెరువులాగా చాలా ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అని ఒక ప్రయత్నం. దాంట్లో భాగంగా జరిగే దీన్ని అరికట్టాలంటే ఇక్కడ ప్రభుత్వం ఎలా గట్టిగా ఉక్కు పాదాన్ని మోపిందో
అలా మిగతా రాష్ట్రాల్లో కూడా మోపితే ఖచ్చితంగా ఇది ఏడైపోతుంది. ఓకే, ఇది తప్పు. ఇది మనిషిని, మనసుని, హృదయాన్ని, ఆరోగ్యాన్ని కాటేస్తుంది, సమాజాన్ని చంపేస్తుంది. ఈ పోలీస్ వాళ్ళు ఏదైతే చర్య తీసుకున్నారో దాన్ని నేను సమర్థిస్తున్నాను. కాబట్టి దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఆ పవర్ని మిస్యూజ్ చేసి మాదక ద్రవ్యాలు తీసుకొని వాళ్ళని కూడా పార్టీకి పోయి అటెండ్ అయినంత మాత్రం వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అన్యాయంగా, అక్రమంగా వాళ్ళ గురించి మీడియా ట్రయల్స్ చేసి చర్చించులు పెట్టి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఒక లేని నటుండి ఉన్నట్టుగా ఆయన గురించి చెప్తే పాపం నేను ఇంట్లో ఉన్నానని చెప్పుకున్నట్టుగా రావటం, ఆయనలాగా ఒక వ్యక్తి కనపడితే ఆయన అంటాం, ఒక సస్పిషన్గా చేయటం, ఇవన్నీ వాళ్ళ యొక్క లైఫ్ని ఒక విధంగా క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టు అవుతుంది కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి మీడియా వాళ్ళు. మీడియాలో అయినా కూడా వన్స్ మనం అక్కడ చూసిన తర్వాతే మీడియాలో అయినా టెలికాస్ట్ అవుతుంది. వన్స్ బెంగళూరులో కమిషనర్ చెప్పిన తర్వాతనే ఈవెన్ మీడియాలో కూడా ఆ పర్సన్స్, ఇప్పుడు హేమ అనే ఆమె ఉంది అని కమిషనర్ చెప్పారు, మునుపు కూడా వచ్చినాయి, చెప్పిన తర్వాత వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసు పూర్వపరాలు పూర్తిగా పరిశోధన చేసి ఎవరైతే కన్జ్యూమ్ చేశారో వాళ్ళని టెస్ట్ చేసి ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పలానా వాళ్ళు కన్జ్యూమ్ చేశారు, పలానా వాళ్ళు పెడలర్స్, ఎవరు అతీతులు కాదు, చాలామంది పరోక్షంగా ప్రత్యక్షంగా డబ్బు సంపాదించుకోవటం ఈజీగా ఎలా అనే ఆలోచించి చేసే వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితికే వస్తారు. అయితే ఇక్కడ సమాజంలో ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ ఏంటంటే డబ్బున్నా లేకపోయినా, పదవున్నా లేకపోయినా, పరువు ప్రతిష్టలు ఉన్నాయా లేవా అనేది కూడా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చేటికి సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యేటప్పటికే వాళ్ళకి ఆల్రెడీ ఒక నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకొని ఉంటారు, దాన్ని డ్యామేజ్ చేసేస్తున్నారు ఈ మీడియా ట్రయల్స్ ద్వారా. వై కాంట్ యూ వెయిట్? ఆ రిపోర్ట్స్ వచ్చి ఆ రిపోర్ట్స్లో ఎవరు నిజంగా మాదక ద్రవ్యాలు సేవించారు మీరు చెప్పండి. ఒక పార్టీ జరుగుతుంది, ఆ పార్టీకి వెళ్ళటం నేరమా, అక్కడ తినటం నేరమా, తాగడం నేరం అయితే తాగే ఎందుకు అమ్ముతున్నారు? నేరం కాదు. కాకపోతే ఒక పర్టికులర్ టైం తర్వాత డిస్టర్బెన్స్ చేస్తూ ఆ డిస్టర్బెన్స్ వల్ల పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్ జరిగింది, దానికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సింది. ఏదైతే ఈ పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉందో దానికి సంబంధించి చాలా తక్కువ పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ మా ఇంటి పక్కన కూడా ఈ సవరే ఫంక్షన్ హాల్స్లో నైట్ టైము చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంటుంది. బట్ ఈ మధ్య ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఒక టైం తర్వాత ఉండటానికి లేదని చెప్పి పెట్టారు. బట్ ఇలాంటి కేసెస్లో లేదంటే ఇలాంటి పార్టీస్ జరిగినప్పుడు ఎవరైనా దొరికినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు పడే? నార్కోటిక్ యాక్ట్ కింద ఆ యాక్టే వేరు, దాని ప్రొసీజరే వేరు. కమర్షియల్ అయితే లైఫ్ టైం కూడా ఉంది, మరణ శిక్ష కూడా ఉంది దాంట్లో. కమర్షియల్ అయితే అంటే క్వాంటిటీ బట్టి ఇన్ని గ్రాములు దొరికితే, ఇన్ని కిలోలు దొరికితే ఎట్లా అని బెయిల్ కూడా రెఫ్యూజ్ ఉంటుంది అనమాట. తర్వాత అక్కడ ప్రొసీజర్ ఏంటంటే వాడు కనుక కన్జ్యూమ్ చేసాడు కనుక ప్రూవ్ అయిందనుకో వాడిని ఒక టైప్లో ట్రీట్ చేస్తారు. వాడు కమర్షియల్ క్వాంటిటీ ఉండి దాన్ని రెగ్యులర్గా వాడటం, అమ్మకటం ఈ రెండు చేస్తున్నాడు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పండించటము, లేదా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఫ్రీగా దొరకద్ది, అక్కడి నుంచి తీసుకొచ్చి స్మగుల్ చేసి తీసుకురావటం, ఇటువంటి వాళ్ళకి లైఫ్ పనిష్మెంట్ ఉంది, డెత్ పెనాల్టీ కూడా ఉంది. చాలా సీరియస్ అఫెన్స్ ఇది. దీంట్లో దొరికిన వాళ్ళు అసలు బయటికి రాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల పనిష్మెంట్ ఒక్కదాని వల్లనే ఈ క్రైమ్ అనేది స్టాప్ కాదు. డెఫినెట్లీ సంస్కృతి సాంప్రదాయాలు ఇళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తూ విద్యాలయాల్లో విద్యను నేర్పించేటప్పుడు ఇటువంటి తప్పు ఈ మాదక ద్రవ్యాలు వాడకూడదు. యువతకి వాళ్ళ నైపుణ్యత పెంచేదానికోసంగా అందరి యొక్క రోలు సొసైటీలో చాలామంది మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ కంపెనీ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇంట్లో కూర్చొని కంపెనీ స్థాపిస్తాను కానీ యంగ్స్టర్స్ స్టార్ట్ చేస్తే ఈరోజు గూగుల్ అంత పెద్దదైంది. ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ నెగిటివ్ ఎక్కువ మంది వెళ్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మాదక ద్రవ్యాలు వాడి మత్తు పదార్థాలు తీసుకొని చీట్లాట ఆడి లేకపోతే గేమింగ్ యాక్ట్ ఆడి డబ్బులు తిరిగి కట్టలేక అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రివెంట్ చేయాలి. ఇవన్నీ స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఏదైతే ఈ విధంగా రైడ్ చేసి సీజ్ చేశారో అది నేను సమర్థిస్తున్నాను. అదేవిధంగా ఈ సెలబ్రిటీస్ ఇవన్నీ చూసి
ఇగో మనం వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్తున్నాం, చెడ్డవారితోటి స్నేహితము ఇబ్బందేనట. అదేవిధంగా పోరాటం అంటే వ్యతిరేకత, వాళ్ళతో ఫైట్ చేయడం కూడా ఇబ్బందేనట. మంచి వాళ్ళతోటి స్నేహితమైనా మంచిదే, ఒకవేళ విరోధం వచ్చినా కానీ మంచిదేనంట. కానీ ఇప్పుడు వచ్చిన చీఫ్ జస్టిస్ గారు చాలా పవర్ఫుల్గా, చాలా సైంటిఫిక్గా ఉన్న అన్ని మెథడ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, బ్లాక్ చైన్ కానివ్వండి, ఆటోమేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేసి స్పీడీ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు హైకోర్ట్స్లో, ఆల్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టులో డైరెక్ట్గా వ్యూ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు అదే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా జరగబోతుంది. సో కొంతకాలానికి ఏమవుద్దంటే ఇతర వెస్ట్రన్ కంట్రీస్లో లాగా ఇక్కడ కూడా ఒక నేరం అనేది జరిగినప్పుడు దానికి సంబంధించి పరిశోధన కానీ, దానికి సంబంధించి ఎవిడెన్స్ సేకరించడం కానీ, ట్రయల్ జరిగి శిక్ష చేయడం కూడా త్వరితగతిన జరగబోతుంది. ఎంతో కాలం లేదు, ఒక 6 months to 2 years లోపల ఇండియాలో కూడా జస్ట్ లైక్ ఇన్ అదర్ కంట్రీస్, ఇప్పుడు ఇదే విషయం కనుక సింగపూర్లో జరిగితే ఇమ్మీడియట్గా వితిన్ 2-3 monthsలోనే అక్కడ ఒక తీర్పు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదు. ఈ టెస్ట్కి పోయి ఈ టెస్ట్లో నుంచి రిజల్ట్ వచ్చేదానికి చాలా టైం పడుతుంది. దాని తర్వాత రకరకాల ట్రయల్స్, అడ్వకేట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాయిదాలు తీసుకోవటం, దాని పెద్ద స్ట్రాంగ్ ప్రొసీజర్ అంటే జరుగుతుంది అనమాట. సో కొంతమంది ఫారెన్ వెళ్ళిపోవటం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుంది, పక్కకి వెళ్ళిపోయింది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫారెన్లో ఉన్న వాళ్ళని పట్టుకురావాలి, తీసుకురావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరే దేశానికి వెళ్తే ఆ పాత పిఆర్ని కలవడానికి వెళ్ళారని కూడా ఒక అలిగేషన్ వచ్చింది. డైరెక్ట్గా యూఎస్ పోకుండా ఆయన ఇటలీకి పోయారని, ఆ పిఎస్ని కలవడానికి పోయారు. ఒక్కొక్క విధమైనటువంటి అలిగేషన్స్ వస్తున్నాయి. ఈ అలిగేషన్స్ ఇవన్నిటిని ప్రూవ్ చేయడానికి అది నిజమా కాదంటే కొంత టైం పట్టిపోతుంది. సో అల్టిమేట్గా ఆ ట్రయల్ జరిగి శిక్ష పడేదానికి కొంత టైం పడుతుంది. ఆ టైం లోపల మర్చిపోతున్నారు జనం. కాబట్టి త్వరితగతిన న్యాయాన్ని అందరికీ అందించాలంటే కోర్ట్స్ కూడా ఎఫెక్టివ్గా ఉండాలి, ఇన్వెస్టిగేటింగ్ చేసే ఆఫీసర్స్ కూడా ఎఫెక్టివ్గా ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి, ప్రజల్లో ఒక సంస్కృతి రావాలి. తప్పు చేసి డబ్బు సంపాదించటం, మత్తు పదార్థాలను సేవించి ఆనందం పొందటం, దాని ద్వారా కొన్ని నేరాలు చేయటం అనేది తప్పు అని పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి, టీచర్స్ చెప్పాలి, సమాజం చెప్పాలి. ఇప్పుడు మీలాగా ఈ ఎన్టీవీలో ఎట్లా చర్చ జరుగుతున్నాయో దీని మీద డిస్కషన్స్, చర్చస్ జరిగి ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళాలి. ఆ మెసేజ్ ద్వారా కొంత ఎడ్యుకేట్ అయ్యి దిస్ కెన్ బి స్టాప్. ఒక రెక్లెస్ ప్రొపెన్సిటీ, దీనికి అలవాటు పడ్డోళ్ళ యొక్క కాండక్ట్ ఎలా ఉంటుందంటే లాటరీలో టికెట్ కొన్నట్టు అనమాట. ఏది జరిగినా పర్లేదు చూసుకుంటాము, ఏమవుతుంది ఆ లోలు వస్తుంది పేపర్లో. అసలు పేపర్లో వచ్చిందని చెప్పుకొని గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను ఇంత పెద్ద పార్టీ చేశాను, బర్త్డే పార్టీ, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, నా గురించి ఇంత డిస్కషన్ వచ్చింది, అలా కూడా కొంతమంది ఫీల్ అవుతారు. అది వాళ్ళ కుటుంబ రీత్యా కానీ వాళ్ళ సమాజంలో వాళ్ళు కొంతమంది నేరస్తులు, పేర్లు చెప్పను, వాళ్ళు ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి దీని ద్వారా డబ్బు సంపాదించి క్యాసినోలని ఇంకోటని చేసి వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోతున్నారు. దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎలా సంపాదించావు అనేది పక్కకి వెళ్ళిపోయింది, ఏ విధంగా నీకు పదవి వచ్చినది ముఖ్యమైంది. కన్జ్యూమర్స్ సంగతి కొంత పక్కన పెడితే, అంటే వాడే వాళ్ళకి ఎవరైతే వ్యాపారంగా నిర్వహిస్తున్నారో ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఒకసారి ఈ కేసు కనుక వాళ్ళ మీద ఫైల్ అయితే మేము ఇలా తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఇక్కడ ఒక కల్చర్ ఉంది, ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది. స్త్రీలు వేసుకునే బట్టలు కానీ, ఇక్కడ ఏంటంటే కొంతమంది స్త్రీలు వాళ్ళు చేసే ఉద్యోగాల వల్ల, వాళ్ళకున్న పరిచయాల వల్ల వాళ్ళు ఇది తప్పు కాదని చెప్పి ఇటు వెళ్ళి పార్టీలకు అటెండ్ అవ్వటం అవి చేస్తున్నారు. కానీ మత్తు పదార్థాలు సేవించే విషయంలో మటుకు సంపూర్ణంగా వాళ్ళు చేసే తప్పు అనేది ఖండించాలి. దానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాకుండా వాళ్ళ స్నేహితులు కానీ, ఉద్యోగం చేసేది ఇక్కడ కానీ ఒక సెంటర్స్, డ్రగ్ అడిక్టింగ్ సెంటర్స్ లాగా అక్కడికి పంపించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళు రిఫార్మ్ చేసి చేయాల్సిన బాధ్యత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూశారు కదండి. సో రేవ్ పార్టీ, బర్త్డే పార్టీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో చాలామంది నార్మల్ బర్త్డే పార్టీస్ అనుకొని వెళ్ళి దాంట్లో ఇరుక్కొని పోతూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు చాలామంది సినీ నటులు కూడా సో దాంట్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి పార్టీస్కి వెళ్ళే ముందు జాగ్రత్త వహించండి. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.